everyone, welcome to 64 Arts. నేను మీ కృష్ణ చంద్రిక. ఈ రోజు నేను కార్తీక మాసం స్పెషల్ ఉల్లి వెల్లుల్లి లేని రెసిపీ చూపించబోతున్నాను. అది కూడా 3 ఆకుకూరలతో. Shall we start? కరివేపాకు, కొత్తిమీర, పుదీనా పచ్చడి. పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఒక్కొక్కటిగా చూపిస్తాను స్టెప్ బై స్టెప్. మీరు చూసి దాన్ని ఫాలో చేయండి. ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టాను. పాన్ కూడా హీట్ అయింది. సో ఆయిల్ వేసేస్తున్నాను. ఇది కార్తీక మాసం స్పెషలే కాదండి, ఎప్పటికీ మనకి కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఎప్పటికీ హెల్దీనే మనకి. సో ఆయిల్ రెడీ అయింది. ఇప్పుడు మినప్పప్పు, ఎండుమిర్చి అన్ని వేసి బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు చూసారా, ఎండుమిర్చి 10 నుంచి 15 వరకు తీసుకోవాలి. మొత్తం ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిన తర్వాత గ్రైండర్ లో వేసుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. అదే ప్యాన్ లో ఆయిల్ మిగిలి ఉంటది కదా, అదే ఆయిల్ లో కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అన్ని కలిపి బాగా ఫ్రై చేయాలి. ఎప్పుడు ఆకుకూరలు డీప్ ఫ్రై చేయకూడదు, నార్మల్ ఫ్రై చేయాలి. ఎక్కువ డీప్ ఫ్రై చేస్తే విటమిన్స్ పోతాయి. చూసారు కదా, ఈ మాత్రం చేయాలి, ఇంకా ఎక్కువగా చేయకూడదు. చూసారు కదా, 2 చల్లారిపోయాయి. ఇప్పుడు మీరు గమనించాల్సింది ముఖ్యంగా, ఇది మొత్తం పౌడర్ గా చేయకూడదు. ఇది హాఫ్ పౌడర్ గా, హాఫ్ గా చేసుకొని కొంచెం గ్రైండ్ చేసిన తర్వాత ఇది దీంట్లో వేసి మొత్తం తిప్పేసి పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చింతపండు, ఉప్పు చూసారు కదా, ఈ 2 కూడా వేసి మిక్సీ చేద్దాం. పచ్చడి చూస్తున్నారు కదా, ఎప్పుడైనా చివరి దాకా చూసి వీడియోని చేయండి. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ కామెంట్ కూడా చేయరా, ఎలా ఉందో పచ్చడి చేసి కామెంట్ చేయండి. సో చివరి ఘట్టానికి వెళ్దామా? ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మనం తాలింపు గింజలు, పసుపు, ఇంగువ వేసి బాగా ఫ్రై చేయాలి. ఈ పోపుని పచ్చడిలో వేసేసుకుందాం. సో ఈ పచ్చడి అన్నంలోకి చాలా బాగుంటుంది. పచ్చడి రెడీ.